వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ చిన్న వీడియోలో ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా రామాయణంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి స్థలాల గురించి చర్చించుకుందాం. అందులో భాగంగా ఇక్కడ మొదటి ప్లేస్ కానీ గమనించినట్లయితే మొదటి ప్లేస్ ఏంటిది మనకు అయోధ్య. ఇక్కడ మనకు అయోధ్య అనేది ఇది భారతీయులు పవిత్రంగా భావించే 7 ప్రాచీన నగరాలలో ఒకటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అయోధ్య నందే రాముడు జన్మించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కౌసల రాజ్యానికి రాజధానిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. అదేవిధంగా ఈ అయోధ్య ఏ నది ఒడ్డున ఉందో కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఏ నది ఒడ్డున ఉందంటే ఇది సరయూ నది ఒడ్డున ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ప్రస్తుతం ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు అయోధ్యకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ప్రయాగ. ప్రయాగ గతంలో ఈ ప్రయాగ గతంలో దీన్ని ఏమనేవాళ్ళు అలహాబాద్ అంటున్నారు. ఇప్పుడు దీన్ని ఏమన్నామంటే ప్రయాగ రాజుగా పిలుస్తున్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఇక్కడ మనకు ప్రయాగ అంటే గంగా యమున సరస్వతుల యొక్క సంగమ ప్రదేశంలో మనం ప్రయాగ అంటాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇక్కడ ఇది ప్రయాగ అంటే మనకు మీనింగ్ ఏంటంటే యాగాలకు యోగ్యమైనటువంటి భూమి. అంటే మనకు ప్రయాగ అంటే దాని మీనింగ్ ఏంటంటే యాగాలకు యోగ్యమైనటువంటి భూమినే మనము ప్రయాగ అంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. నెక్స్ట్ పాయింట్ కానీ గమనించినట్లయితే విశ్వ సృష్టి చేసిన తర్వాత బ్రహ్మ మొట్టమొదటిసారిగా యాగాన్ని ఇక్కడే చేశారని కొంతమంది నమ్మకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. అదేవిధంగా ఇక్కడకు ఈ పేరును అంటే ఇక్కడ ఈ పేరును 1513లో అక్బరు అలహాబాద్గా మార్చాడు. అంటే అలహాబాద్ అనే పేరు అక్బరు 1513లో పెట్టినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్నే మనము ఇలహాబాద్ అని కూడా పిలుస్తాం. అలహాబాద్ అనే పేరుతో పాటు మనము ఇలహాబాద్ అని కూడా పిలుస్తామని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. వనవాసానికి వెళ్ళే ముందు సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భరద్వాజ మునిని ఆశీస్సులు పొందినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనకు భరద్వాజ ముని ఏ ప్రాంతంలో ఉన్నాడంటే ప్రయాగ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఈ ప్రయాగ్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని గుర్తుపెట్టుకోవాలండి, ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్నే మనం ఏమంటుంటే ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ అని పిలుస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. గతంలో దీన్ని ఏమని పిలిచేవారు, అలహాబాద్ అని పిలిచేవారు. దీనికే మనకు ఇలహాబాద్ అని కూడా పేరు ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే మిథిల. మిథిల అంటే ఈ మిథిల ఎవరి యొక్క రాజ్యం అంటే జనక మహారాజు యొక్క రాజ్యం పేరు సరే మనకు మిథిలను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సీతారాముల యొక్క కళ్యాణం కూడా ఈ ప్రాంతంలో జరిగినట్లు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ప్రస్తుతం ఇది ఎక్కడుంది మనకు నేపాల్లోనే జనకాపూర్. అంటే ప్రస్తుతం దీన్ని ఎక్కడ ఉంది, దీన్ని ఏమని పిలుస్తారంటే ప్రస్తుతం ఇది నేపాల్ ప్రాంతంలో దీన్ని జనకాపూర్ అంటారని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉన్నది. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే మిథిల రాజ్యంలో జానకి జన్మించిన ప్రదేశాన్ని నేడు ఏమంటారంటే సీతామరి అంటాం. అంటే ఇక్కడ ఇప్పుడే మనం చెప్పుకున్నాము సీత ఎక్కడ జన్మించింది, మిథిల నగరంలో జన్మించింది. ఇలా జన్మించినటువంటి ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారంటే సీతామరిని పిలుస్తున్నారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. ఇది మనకు ఈ సీతామరి కూడా ప్రస్తుతం నేపాల్లో ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ప్రాంతాన్ని చెప్పుకోదగ్గ ప్రాంతం ఏంటంటే బ్రిస్సక్ అండి, చాలా ఇంపార్టెంట్. బ్రిస్సక్ అంటాము. ఈ బ్రిస్సక్ ఏంటంటే ఈ బ్రిస్సక్ వచ్చేసరికి రావణుడి యొక్క జన్మభూమిగా మనకు బ్రిస్సక్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే రావణి జన్మభూమి ఏంటి మనకు బిస్రక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రస్తుతం ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మనం చూస్తే దీపావళి రోజున అదేవిధంగా దసరా రోజున రావణ్ ఏం చేస్తారు, సంహరిస్తారు. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే రావణుడు జన్మించిన ప్రాంతమైనటువంటి బిస్సక్లో మటుకు ఈ 2 రోజులలో ఇతన్ని మనము ఆరాధిస్తారు. అదేవిధంగా ఇతనికి పూజలు చేస్తారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత ఉంది. అదేవిధంగా రావణుడు జన్మించినటువంటి ఈ బిస్సక్ అనే ప్రాంతం
ప్రాంతంలో సో ఇతనికి సో ఆలయం కూడా ఉండడం మనం విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే సో ఇక్కడ మనకు రావణుడికి ఆలయం ఎక్కడ ఉందంటే సో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సో బిస్రక్ అనే ప్రాంతంలో ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే మండాసర్ అండి. నెక్స్ట్ ప్రాంతం ఏంటంటే మండాసర్. ఈ మండాసర్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. మండాసర్ మధ్యప్రదేశ్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికే మనం ఏమంటే దశాపూర్ అని కూడా పిలుస్తాం. దశాపూర్. సో దశాపూర్ అనే దేని యొక్క పేరే అంటే సో మనకు మండాసర్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. సో రావణి భార్య మనకు ఎవరో తెలుసు. రావణి భార్య ఎవరు? మనకు మండోదరి. సో మండోదరి యొక్క జన్మ స్థలమని అందరూ విశ్వసిస్తుంటారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో రాముని యొక్క జన్మస్థలం ఏంటిది? అయోధ్య. ఓకే. రావణాసుడి యొక్క జన్మస్థలం ఏంటిది మనకు? సో బిస్రక్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మండోదరి యొక్క జన్మస్థలం వచ్చేసరికి మండాసర్ అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ సో ఇక్కడ సో అంటే ఈ మండాసర్ ప్రాంతాలలో రావణ్ణి కూడా మనం ఆరాధిస్తారని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రాంతాన్ని గమనించినట్లయితే చిత్రకూటం. చాలా ఇంపార్టెంట్. సో ఈ చిత్రకూటం అనేది ఎక్కడ ఉంది? ప్రజెంట్ మద్రాసులో ఉన్నట్లు సారీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ చిత్రకూటమి అనేది ఎక్కడ ఉన్నాయంటే సో మధ్యప్రదేశ్లో ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే రాముడు లక్ష్మణుడు సీత వనవాసంలో 11.5 సంవత్సరాలు ఈ ప్రాంతంలో గడిపారు. చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ రాముడు అదేవిధంగా లక్ష్మణుడు సీత సో ఎక్కువ కాలం ఎక్కడ గడిపారంటే చిత్రకూటంలో గడిపినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 11.5 సంవత్సరాలు. మొత్తం వనవాసం ఎంత మనకు? 14 సంవత్సరాలలో దాదాపుగా 11.5 సంవత్సరాలు ఎక్కడ వీళ్ళు ఒక గడిపారంటే ఒక చిత్రకూటంలోనే గుర్తుపెట్టుకోవాలి. ఈ చిత్రకూటం సరికి ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చరికి సో భరతుడు రాముని కలిసి తండ్రి మరణ వార్తను ఇక్కడే చెప్పాడు. మనం చెప్పుకున్నాము భరతుడు వచ్చేసరికి దశరథుని యొక్క తండ్రి వార్తను సో ఈ చిత్రకూటంలో ఉన్నప్పుడే రాముడికి లక్ష్మణుడికి అదేవిధంగా సీతకు తెలియజేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో రాముడు ఇక్కడే దశరథుని యొక్క పితృకర్మలను నిర్వహించాడు. రాముడు ఎక్కడ సో పితృకర్మలను నిర్వహించారంటే దశరథుడు మరణించిన తర్వాత ఈ చిత్రకూటంలో నిర్వహించారని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ చిత్రకూటంలో ఉన్నటువంటి ఒక నది ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్. ఆ నది పేరుని మనకేంది? మందాకిని. చాలా ఇంపార్టెంట్. అంటే మందాకిని ఉన్నటువంటి జలంతో సో రాముడు తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి తర్పణం వదిలేయడానికి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. అంటే ఇక్కడ ఒక అంటే చిత్రకూటంలో దగ్గర ప్రవహిస్తున్నటువంటి నది పేరు మనకేంటంటే మందాకిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ పాయింట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ ప్లేస్ ఏంటి మనకు? పంచవటి. చాలా ఇంపార్టెంట్. ఈ పంచవటి సో ప్రజెంట్ ఎక్కడ ఉందంటే మనకు మహారాష్ట్రలోనే నాసిక్ ప్రాంతం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది. ఇక్కడ మనము సో ఇక్కడ ఎందుకు దీనికి పంచవటి అనే పేరు వచ్చిందంటే 5 వట వృక్షాలు లేదా మర్రి చెట్లు ఉన్నందున సో గోదావరి తీర ప్రాంతమే ఈ పంచవటి. అంటే ఎందుకు దీన్ని సో పంచవటి అంటే వట వృక్షాలు, వీటిని మనం మర్రి వృక్షాలు అంటే 5 మర్రి వృక్షాలు ఉన్న అందువలన దీనికి పంచవటి అనే పేరు వచ్చింది. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పంచవటి ఏ నది తీరాన ఉందో మనకి ఎగ్జామినేషన్ పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఏ నది తీరాన అంటే సో ఏ నది తీరాన మనకు సో గోదావరి నది తీరున్నటువంటి ప్రాంతమే ఈ పంచవటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. చిత్రకూటము నుండి బయలుదేరినటువంటి సీతారామ లక్ష్మణులు పంచవటానికి చేరినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో విడిది చేస్తున్నప్పుడు రావణి చెల్లెలైనటువంటి శూర్పణఖ రావుని మోహించి సీతను సంహరించే ప్రయత్నం చేసింది. ఎక్కడ పంచవటిలో ఉన్నప్పుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఆ సందర్భంలో రాముని ఆదేశం మేరకు లక్ష్మణుడు శూర్పణఖ నాసికను కోయడం వల్ల ఈ ప్రాంతానికి నాసిక్ పేరు వచ్చిందని కొందరి యొక్క అభిప్రాయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. అదేవిధంగా సీతను రావణుడు అపహరించిపోయింది కూడా ఇక్కడే. అంటే సీతను రావణుడు ఏం చేశాడు? తీసుకువెళ్ళాడు. ఆ తీసుకువెళ్ళేది కూడా ఈ పంచవటి నుండే అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. ఇక్కడ మనం బాగా ఎగ్జామినేషన్ పాయింట్లు ఇంపార్టెంట్ అంటే సో పంచవటి అనేది ఏ నది తీరాన ఉంది? ఏ నది తీరాన అంటే గోదావరి నది తీరాన
తీరాన ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రాంతం ఏంటి మనకు దండకారణ్యం, చాలా చాలా ఇంపార్టెంట్. దండకారణ్యం అంటే దండక అరణ్యం వచ్చేసరికి ఏ రాష్ట్రంలో ఉందంటే ప్రజెంట్ ఛత్తీస్గఢ్లోనే బస్తర్ ప్రాంతంగా గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీనికి ఎందుకు దండకార్యం అనే పేరు వచ్చిందంటే దండకుడు అనే రాక్షసుని పేరు మీదుగా ఈ దండకారణ్యం వచ్చినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో ఈ దండకారణ్యము రావణి యొక్క రాజ్యంలో ఒక భాగంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో రావణి ప్రతినిధి అయినటువంటి కరుడు, సో కరుడు ఎవరంటే రావణుడి యొక్క సోదరుడు. సో ఈ కరుడు దీన్ని పాలించేవాడు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దండకారణ్యం అనేది ప్రాంతము సో ప్రస్తుతము ఛత్తీస్గఢ్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ దండకార్యం అనేది సో రావణి యొక్క రాజ్యంలో ఒక భాగం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ భాగాన్ని పరిపాలించే వ్యక్తి ఎవరు మనకు రావణి యొక్క సోదరుడు కరుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. ఇక్కడే రాముడు కరుణుతో పాటు 14,000 మంది రాక్షసులను ఒంటరిగా సంహరించాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం సో కరుణుడితో పాటు అంటే రావణుడి సోదరుడైనటువంటి కరుణుడితో పాటు సో 14,000 మంది రాక్షసులను ఒంటరిగా రాముడు ఈ ప్రాంతంలోని ఏ ప్రాంతంలో దండకారణ్యంలో చంపినట్లుగా లేదా సంహరించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఇది మనకు దండకారణ్యంకి సంబంధించి మనకు కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్. నెక్స్ట్ కానీ గమనించినది లేపాక్షి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ లేపాక్షి ప్రాంతాన్ని ప్రత్యేకత మనం గమనించినట్లయితే రావణాసుడు సీతను అపహరించుకొని పోతుండగా జటాయువు అనే పక్షిరాజు ఇక్కడ ఉన్నటువంటి కూర్మ పర్వతంపై రావుని అడ్డగించి ప్రాణాలు కోల్పోయినటువంటి జటాయువును రాముడు లేపక్షి అని పిలిచాడని, అదే కాలక్రమేణా లేపాక్షి అయిందని ఇక్కడ ప్రజల యొక్క విశ్వాసం. చూసాం మనం ఇక్కడ మనము బాగా గమనించి ఉంటాం. సో జటాయువు అనేది ఒక పక్షిరాజు. ఈ పక్షిరాజు ఏం చేశాడంటే సీతను తీసుకెళ్తున్నటువంటి రావణుడితో పోరాడి ఇక్కడ తన చనిపోవడం జరిగింది. సో అది గమనించినటువంటి రాముడు లేపక్షి అనే పేరుతో పిలవడం వల్ల ఇదే కాలక్రమేణా లేపాక్షి అనే పేరుగా మారిందని అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. ప్రస్తుతం ఇది ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఉండాలని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏంది? సో ఇది ఆంధ్రప్రదేశ్లోని అతి పెద్ద నంది విగ్రహం కూడా ఈ లేపాక్షి టెంపుల్లో ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఇక్కడ అతి పెద్ద నంది విగ్రహం ఉంటుంది. అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ ఇది మనకు లేపాక్షి గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో నెక్స్ట్ వచ్చేసరికి కిష్కింధ, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కిష్కింధ వచ్చేసరికి సో ఎవరి యొక్క రాజ్యము అంటే వాలి సుగ్రీవుని యొక్క రాజ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సుగ్రీవుని హనుమంతుని రామలక్ష్మణులు ఇక్కడే కలిసినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో దీని పరిసరాల్లోనే ఒక పర్వతం ఉందండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పర్వతం ఏంటి మనకు ఋష్యముఖ పర్వతము. ఈ ఋష్యముఖ పర్వతంలోనే సుగ్రీవుడు తన అనుచరులతో తలదాచుకున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అదేవిధంగా ప్రస్తుతం ఈ కిష్కింధ అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే కర్ణాటకలోనే హంపి పరిసర ప్రాంతంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎక్కడంతా ఉంది. అదేవిధంగా రామాయణంలో వాల్మీకి ఎంతో రమణీయంగా వర్ణించినటువంటి పంపా సరోవరం కూడా ఇక్కడ ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. కిష్కింధ అనేది ఎవరి యొక్క రాజ్యం అంటే సో వాలి సుగ్రీవుని యొక్క రాజ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కిష్కింధ ప్రాంతం ప్రస్తుతం కర్ణాటకలోని హంపి ప్రాంతంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. ఇక్కడే మనకు పంపా సరస్సు అనేది లేదా సరోవరం ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రాంతం అనేది మనకు అనెగొంది, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ అనెగొంది ఎక్కడుందంటే హంపీకి సమీపంలో ఉన్నటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఈ సమీపంలో ఉన్నటువంటి అంజనాద్రి పర్వతం పైనే హనుమంతుడు జన్మించినారంటారని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనకు హనుమంతుడు ఎక్కడ జన్మించాడు అంటే సో హంపీకి సమీపంలో ఉన్నటువంటి అంజనాద్రి కొండపైన జన్మించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇది కర్ణాటకలో ఉంది. ఏది అనెగొంది అనే ప్రాంతము హంపి చుట్టూ ప్రాంతంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కర్ణాటకలో ఉంది. సో వాలి యొక్క అంత్య కర్మలు కూడా ఇక్కడ జరిగినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనము సో వాలి యొక్క అంత్య కర్మలు ఎక్కడ జరిగాయంటే అనెగొందిలో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. అదేవిధంగా సో దీని దగ్గరలో మనకేముంది ఋష్యముఖ పర్వతం ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఈ ఋష్యముఖ పర్వతం పైన మనకేముందంటే అంజనాద్రి అనే కొండ ఉంది. ఈ అంజనాద్రి కొండ పైన హనుమంతుడు జన్మించినట్లుగా కొంతమంది చరిత్రల యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకుంటాము. ఇది మనకు అనెగొంది గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే రామేశ్వరం, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రామేశ్వరం
రామేశ్వరం ఎక్కడుంది మనకు తమిళనాడులోని తీర ప్రాంతంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. ఇక్కడే రాముడు వానరులతో కలిసి లంకకు వారధి నిర్మాణం ప్రారంభించాడు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వారధిని ఎవరు నిర్మించాడంటే విశ్వకర్మ కుమారుటువంటి నలుడు దీనిని ఈ వారధిని నిర్మించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ రావణ వదనంతరము బ్రహ్మ హత్య పాతకము నుంచి బయటపడడానికి శ్రీరాముడు ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. ఎక్కడ? రామేశ్వరంలో గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ రాముని చంపిన తర్వాత బ్రహ్మ హత్య పాతకము నుండి బయటపడడానికి శ్రీరాముడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడండి? తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా. ఇది మనకు రామేశ్వరం గురించి మనము తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ ప్రాంతం ఏంటి? మనకు తలైమన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. తలైమన్నారు. ఈ తలైమన్నారు ఎక్కడుంది? ఈ తలైమన్నారు వచ్చేసరికి శ్రీలంకలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. అయితే తలైమన్నారు అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీరాముడు లంకకు చేరిన ప్రాంతం ఇదేనండి. అంటే శ్రీరాముడు లంకకు చేరిన ప్రాంతం ఏంటిది? తలైమన్నారు అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంత ఉంది. ఇక్కడ మనకు రావణ యుద్ధం జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత ఇది. ఇక్కడే ఈ తలైమన్నారు వద్దనే రావణుడు మరణించిన ఈ తలైవారు వద్దే రావణుడు మరణించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు ఈవో గ్రేడ్ 3 సంబంధించి పేపర్ 2లో భాగంగా రామాయణంలో మెన్షన్ చేయబడినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో రామాయణం సంబంధించి మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.